తాజా అంశం చూస్తున్నాం. ఏపీ మద్యం కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నెల 26 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాల్టితో రిమాండ్ ముగియడంతో నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని అధికారులు ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. అలాగే గుంటూరు సబ్ జైలు, విజయవాడ జిల్లా జైలు నుంచి మిగతా 11 మంది నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాదనల విన్న కోర్టు నిందితులకు రిమాండ్ను విధించింది. దీంతో 12 మంది నిందితులను జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసు స్కామ్ కేసులో నిందితులకు సంబంధించిన రిమాండ్ కొంచెం క్రితం ఏసీబీ కోర్టు పొడిగించడం జరిగింది. ఈ నెల 26 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఈ రోజుతో ముగిసిన నేపథ్యంలోనే నిందితులందరినీ ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా చూసినట్లయితే ఈ కేసులోని నిందితుడు రాజమండ్రి సెంట్రల్ జైలు, గుంటూరు సబ్ జైలు, అట్లాగే విజయవాడ జైల్లో ఉన్న నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఏసీపీ కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు వాళ్ళని కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇందులో ప్రధానంగా చేసినట్టయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లోని మిథున్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇంకా దాంతో పాటు ఇతర నిందితులు ఇటు గుంటూరుతో పాటు విజయవాడ సబ్ జైల్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరినీ కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఈ నెల 26 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఉంటే ఈ కేసులో నిందితుడు పలువురు తమకు బెయిల్ కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ బెయిల్ కి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రాబోతున్నాయి. ఇందులోని ప్రధానంగా చూసినట్టయితే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, దాంతో పాటు బాలాజీ గోవింద ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టులో ప్రొసీడింగ్స్ ముగిసాయి. ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్డర్స్ కు సంబంధించి ప్రస్తుతం కోర్టు దీన్ని త్వరలో ఇవ్వదట్లుగా తెలుస్తోంది. అయితే కోర్టు ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మంది అరెస్ట్ అయిన నేపథ్యంలోని మరింత కేసుకు సంబంధించి పురోగతిలో భాగంగా పూర్తి స్థాయిలో విచారణను సిట్ చేపట్టింది. ఇప్పటికే ఈ బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ముగ్గురికి సంబంధించి ఛార్జ్ షీట్ ను ఇప్పటికే సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. అడిషనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం 200 పేజీల ఛార్జ్ షీట్ లోని ఈ ముగ్గురు ఈ కేసులో నిందితులుగా ఎలా ఉన్నారు, దాంతోపాటు లిక్కర్ స్కామ్ లో వీళ్ళ ప్రమేయం ఎలా ఉంది, వీళ్ళ బ్యాంకు డాక్యుమెంట్స్, గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు, మొత్తం అంశాలను 200 పేజీలకు సంబంధించిన అడిషనల్ ఛార్జ్ షీట్ లోని సిట్ అధికారులు పేర్కొని కోర్టులో సమర్పించారు. ఇంకా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ సిద్ధం చేసేందుకు సిట్ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే గత నెల ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాథమిక ఛార్జ్ షీట్ లోని మొత్తం 308 పేజీల ఛార్జ్ షీట్ తో పాటు 100 రకాలైన ఫోరెన్సిక్ రిపోర్ట్లు కూడా అందులో పెట్టారు. ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ ఫోరెన్సిక్ రిపోర్ట్, మొత్తం 100కు పైగా మొబైల్స్ డేటా నుంచి సేకరించిన రికవరీ అంశాలను ప్రతి ఒక్కటి ఇందులో పొందుపరిచి గతంలోని సిట్ అధికారులు గత నెల ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని వచ్చే నెల మొదటి వారంలోని పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా సిట్ అధికారులు కసరత్తు ప్రారంభించడం తెలిసింది. అయితే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ లో ఎటువంటి అంశాలను సిట్ అధికారులు పేర్కోబోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి తొలుతుగా ఈ వ్యవహారాన్ని నడిపిన వ్యక్తిగా ఉంటే మాస్టర్ మైండ్ గా మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే తెర వెనకాల బిగ్ బాస్ ఉన్నారు. ఆయనకే నేరుగా చివరి ఆఖరి లబ్ధిదారుగా ఆయన ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బుల వ్యవహారం, దాంతో పాటు ఢిల్లీ ఏర్పాటు చేసుకోవటం, డబ్బులను షెల్ కంపెనీలకు మళ్లించడం, దాంతో పాటు హవాలా రూపంలో ఇతర మార్గాల ద్వారా ఇతర దేశాల ద్వారా మళ్లించడం, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కొత్త విషయాలను పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు పేర్కోబోతున్నారు దానిపై కూడా ఆసక్తి రేకెత్తింది. కుటుంబం సిట్ అధికారులు పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి సిద్ధం చేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం మాత్రం మొత్తం 12 నిందితులకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 26వ తారీఖు వరకు పొడిగించి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్ కాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.